అందర్నీ ఏమార్చి తనకు నచ్చినట్టు తనని మెచ్చేటట్టు చేసుకుంటుంది. ఈ అభిని అస్సలు నమ్మలేం. సందు దొరికితే చాలు అభి మీద చాడీలు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉంటారు కదా? ఏ అభి ఏం చేసినా మీరు వెనకేసుకొని రావడం లేదా? నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది వీళ్ళిద్దరి అసలు స్వరూపం. ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ముక్కలు చేసే పనిలో ఉన్నారు. ఇద్దరికిద్దరు తోడు దొంగలే. రే రాజీవ్, నోరు జాగ్రత్త. ఆయన అన్న మాటల్లో తప్పేముంది మావయ్య గారు? మీకు మీ కొడుక్కి ఆ అభి ఏదో మందు పెట్టే ఉంటుంది. అందుకే కదా మీరు వెనకేసుకొస్తున్నారు. అందుకే కదా రాహుల్ అభి వెనకాల తిరుగుతున్నాడు. అభి చేసే పాపాల్లో రాహుల్ని కూడా కలుపుకుంటూ పోతుంటే మీకేం అర్థం కావట్లేదా పెద్దనాన్నా? ఆయనకేం అర్థం అవుతుంది? ఈ మాయలాడి మాయలో అందరికంటే ముందు పడ్డది ఆయనేగా. అత్తయ్య, జరిగిన దాంట్లో అభి తప్పేం లేదు కదా. రాహుల్ అభి ఇద్దరు కలిసి పనిచేస్తున్నామని చెప్పారు కదా. అవునమ్మా, ఇందులో అసలు మీకు తప్పేం కనిపిస్తుంది? అభిని అన్నని మాటలు అనాల్సిన పనే ఉంది. తనే లేకపోతే ఈరోజు వర్క్ కంప్లీట్ అయ్యేదే కాదు. దగ్గరుండి నాకు హెల్ప్ చేసింది. అసలిక్కడ ఏం జరుగుతోందో నాకేం అర్థం కావట్లేదు. నువ్విలా మారిపోతావని నేను కల్లో కూడా ఊహించలేదు రాహుల్. నువ్వేం బాధపడకు అభి. ఇవన్నీ నాకు కొత్త కాదు కదా రాహుల్ బాబు. అమ్మా అభి, రాహుల్ ఒళ్ళు కాలిపోతుందమ్మా. ఆ మందేదో త్వరగా చెయ్యమ్మా. అదే తయారు చేస్తున్నాను మావయ్య. రే రాహుల్, రే రాహుల్, ఆఫీస్కి రాకుండా ఇంకా దున్నపోతులా పడుకునే ఉన్నావేంట్రా? నాకు జ్వరంగా ఉంది, నేను ఆఫీస్కి రాలేను. రాత్రి నోటికొచ్చినన్ని కూతలు కూసాం, పొద్దునకి జ్వరం వచ్చిందని సాకులు చెప్తున్నావా? రే రాజీవ్, వాడు కాదురా నోటుకొచ్చినట్టు కూసింది, నువ్వు కూస్తున్నావు. ఒక పక్క వాడికి ఒళ్ళు కాలిపోతుంటే, జ్వరంతో బాధపడుతుంటే బుద్ధి లేకుండా మాట్లాడుతున్నది నువ్వు. వాడికి జ్వరం వస్తే నేనేం చేయాలి? పక్కన కూర్చొని సేవలు చేయాలా? రే రాహుల్, ఇంతకీ వర్క్ ఫినిష్ చేసావా లేదా? చేసేసాను. ఇవిగో ఫైల్స్, తీసుకెళ్ళు. నీకు బాగా పొగరెక్కువైందిరా. రేయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందారా? తమ్ముడు ఒంట్లో బాగాలేక బాధపడుతుంటే మనిషిలా కూడా మాట్లాడలేకపోతున్నావు. మీరు ఆగండి. వాణ్ణేమైనా అంటే చాలు మీ కోపం వస్తుంది. రే రాహుల్, ఏం చేస్తావో నాకు తెలీదు. నేనైతే ఫైల్స్ తీసుకెళ్ళను, నువ్వే ఆఫీస్కి తీసుకునిరా. రేయ్, నిన్న తెచ్చింది నువ్వే కదా? అది నిన్న నాన్న. నా బాస్ కనిష్క చెప్పింది కాబట్టి తెచ్చాను.